ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం ఫ్యాన్ కే వేయండి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం పరిధిలో గల పార్లపల్లి, అన్నారెడ్డిపాళెం, ముదువర్తి గ్రామాల్లో వైసీపీ పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని గ్రామాల్లో ప్రజలు పొందిన సంక్షేమ లబ్ధిని గురించి వివరిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కుల మతాలకి అతీతంగా రాజకీయమే చేయకుండా సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటుకు 5,000 రూపాయలు చొప్పున ఓటర్లను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆ డబ్బు మొత్తం ప్రజలదేనని, ఎవరు కూడా వద్దనుకున్నా తీసుకుని ఓటు మాత్రం ఫ్యాన్కే వేయాలని కోరారు. అదేవిధంగా వైసీపీ పార్టీకి నమ్మక ద్రోహం చేసి పార్టీ మారిన వ్యక్తులను క్షమించేదే లేదన్నారు. ఇలాంటి నమ్మక ద్రోహులను జీవితంలో దగ్గరకు కూడా రానినని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన 2 ఓట్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా వేణుబాక విజయసాయి రెడ్డికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోండ్ల అచ్యుత్ రెడ్డి, కాటంరెడ్డి నవీన్ రెడ్డి, నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పెట్టిన ప్రజల మధ్య ఉంటూ పేద ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ హాస్పిటల్స్ గాని అన్ని కూడా బాగా మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కార్డ్స్ విషయం తీసుకుంటే 5 లక్షలు ఉన్న దాన్ని 25 లక్షలు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. సంక్షేమ పథకాల విషయంలో పార్లపల్లి గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీతో అందించిన సహాయం 12,50,00,000. పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ కింద అంటే పెన్షన్స్ ఇతరత్ర 5,46,00,000. కులం, మతం, పార్టీలకు అతీతంగా పార్లపల్లి గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ 5 సంవత్సరాలలో 17,96,00,000 మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, అందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఒక చిన్న గ్రామంలో 17 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, ఎలక్షన్స్ వచ్చాయి, ఎప్పుడూ కనబడని వ్యక్తులు తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు వస్తున్నారు. ఈ 5 సంవత్సరాలలో ఎవ్వరూ కూడా కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేయాలంట. ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి? పేదలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కి మహిళల పేరిట మీద సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నాను. అందరూ ఏకమైపోయి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలంట. ఎంతమంది ఏకమైనా సింహం సింగల్ గా వస్తుంది. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు సింహం కడుపులో సింహమే పుట్టింది. వీళ్ళంతా కూడా ప్రజల ఆశీర్వాదం, మహిళల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ముఖ్యమంత్రి అయిపోయినా మనం చేసినా చేయకపోయినా పర్వాలేదులే అని అనుకునే వ్యక్తి కాదు. పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గురించి ఒక్కసారి ఆలోచించండి. 600 వాగ్దానాలు చేశాడు, ముఖ్యమంత్రి అయినాడు కొత్త రాష్ట్రంలో. 600 వాగ్దానాలు అమలు చేయలేదు. మహిళలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, అన్ని వర్గాల వారిని మోసం చేసి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అనుభవించి విలాసవంతమైనటువంటి జీవితం గడిపి చంద్రబాబు చేసింది కూడా మీ అందరికీ తెలుసు. మరలా ఈ రోజు ఎలక్షన్స్ వచ్చాయని రకరకాల వాగ్దానాలు చేస్తూ మీ మధ్యకు వస్తున్నారు. పచ్చి మోసగాడు, మోసగాళ్లకు మోసగాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు. ఎలక్షన్స్ వస్తే వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించడం, ప్రజలను ఇబ్బందులను పెట్టడంలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక మన నియోజకవర్గం కోవూరు, మా కుటుంబం 11 సార్లు పోటీ చేసింది ఈ నియోజకవర్గంలో. 9 సార్లు గెలిపించారు మా కుటుంబాన్ని ఈ నియోజకవర్గంలో. మా తండ్రి గారు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని 3 సార్లు గెలిపించారు, నన్ను 6 సార్లు గెలిపించారు. మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశాం.
ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయినానని ఎప్పుడు కూడా పొగరుతో గాని గర్వంగా గాని మీతో ప్రవర్తించలేదు. మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఈ నియోజకవర్గంలో తిరిగాం, ప్రజల మధ్య ఉన్నాం, ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం. ఒక్కసారి ఆలోచించండి. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రకటించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ప్రశాంతమ్మ. ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? మొన్నటి వరకు మన పార్టీలో ఉండి రాజ్యసభ తీసుకుని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్య ప్రశాంతమ్మకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేయించి ఈ విధంగా పదవులు అనుభవించి 2 విషయాల్లో పార్టీని వదిలి బయటకు వెళ్లిపోయినాడు. ఒకటి, కందుకూరులో ఒక బీసీకి సంబంధించిన మదన్నని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం, నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇవ్వడం. ఆయన రెడ్లకు ఇవ్వమన్నాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇవ్వను, ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలి. 50-60 సంవత్సరాల చరిత్ర తిరగరాశాడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇచ్చి. అదేవిధంగా కందుకూరులో ఒక బీసీకి సంబంధించిన యాదవ్ కులానికి సంబంధించిన ఆయనకి ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నా. ఈ 2 సాకులు పెట్టి పార్టీని వదిలి వెళ్లిపోయినాడు. బాగా డబ్బు ఉంది, జగన్ గారిని అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నాడు. కాంట్రాక్ట్స్ లో, ఆర్బిట్రేషన్ లో, అన్నిటిల్లో వచ్చారు, తిరుగుతున్నారు. బాగా డబ్బు ఎత్తుకొస్తారంటమ్మా. ఓటుకి 5,000 ఇస్తారంట. తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఎవ్వరు కూడా వద్దనద్దు. ఆ డబ్బంతా కూడా అక్రమంగా సంపాదించిందే, అన్యాయంగా సంపాదించిందే. మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ గుండెల్లో ఫ్యాన్ గుర్తుంది. మీ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లినాక మీకు జగన్ గారు ఫ్యాన్ గుర్తు మాత్రమే గుర్తొస్తుంది. ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బు తీసుకోండి, అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. పోలింగ్ బూత్ లోకి వెళ్లిన తర్వాత మీ మనవడికి, మీ బిడ్డకి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 100 యూనిట్ల వరకు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అమ్మఒడి 15,000 ఇస్తున్నాం, దానిని 17,000కు పెంచారు. పెన్షన్ విడతల వారీగా 3,000 ఇస్తామని చెప్పినాము, అదేవిధంగా 3,000 ఇస్తున్నాము. దానిని 3,500కు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చేయూత 75,000 ఇస్తున్నాం, దాన్ని 1,50,000కు పెంచారు. కాపు నేస్తం 60,000 నుండి 1,20,000కు పెంచడం జరిగింది. ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000కు పెంచారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పొదుపుకు సంబంధించి మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సున్నా వడ్డీ రుణాలు 3 లక్షలకు పెంచడం జరిగింది. రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్తే ఖచ్చితంగా అమలు చేస్తారు. ఏ రోజు కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అది చంద్రబాబుకు అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు గాని, రాజశేఖర రెడ్డి గారు గాని ఉన్నది పని అయ్యే పని అయితేనే చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. చూశారు మీరు మేనిఫెస్టోలో, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి పెట్టనవి కూడా చేశాము. ఈ 5 సంవత్సరాల్లో చాలా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మంచి మనసున్న మహారాజు, పేదలు మనసు తెలిసినటువంటి వ్యక్తి, పేదల కష్టాల్లో భాగస్వామ్యం అయ్యే వ్యక్తి, అందరినీ కూడా సమానంగా చూస్తాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. నిత్యం బహిరంగ సభల్లో కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ముస్లిం మైనారిటీ సోదరులు, నా మధ్యతరగతి కుటుంబాలని చెప్పి ప్రతి బహిరంగ సభలో కూడా చెప్తాడు. అంత నమ్మకం మీ మీద, అంత అభిమానం పెట్టుకున్నారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయి రెడ్డి గారు ఎంపీగా చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారి విషయం కూడా మీకు ఒక మాట చెప్తాను. మంచి వ్యక్తి, పేద ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయ్యే వ్యక్తి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాదిరిగా కోటేశ్వర్లను, డబ్బున్న వాళ్ళని, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని కూర్చోబెట్టుకోడు పక్కన. ప్రతి పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని దగ్గర పెట్టుకుని మన రాష్ట్రం కోసం కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొస్తారు. ఒక్కసారి ఆలోచించండి. విజయసాయి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నాడు.
ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలోకి వెళ్ళాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని బాహుబలి లాంటి విజయసాయి రెడ్డి గారిని దించాడు మనకు ఎంపీగా. విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడైతే ప్రకటించారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భయం అతనికి. అతను బహిరంగ సభల్లో మాట్లాడలేడు, ప్రెస్ మీట్లలో మాట్లాడలేడు. ఎంతసేపు వ్యాపారాలు, ధనవంతులు, పారిశ్రామికవేత్తలను మాత్రమే పక్కన కూర్చోబెట్టుకుంటాడు. మీకైతే స్థానం ఉండదు. ఆ ఇంట్లో 4 గేట్లు దాటి వెళ్లాలి, సెక్యూరిటీ ఉంటుంది. లోపలికి వెళితే మనల్ని లోపలికి పిలవరు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు అందరినీ కూర్చొని పెట్టుకుని, ధనవంతులను కూర్చొని పెట్టుకుని మాట్లాడుకుంటుంటాడు. అదే మీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు అయితే ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, ముస్లిం మైనారిటీ సోదరులు గాని ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మీకు తెలుసు అదంతా. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించిన రాజకీయం అది. పేదలతో బాగుంటే వాళ్ళ ఆశీర్వాదం మనకుంటుంది. పేదల కష్ట సుఖాల్లో భాగస్వామ్యులు ఖండ్ అని చెప్పి మాకు నేర్పించిన రాజకీయ విద్య మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మీ బిడ్డగా ఆశీర్వదించమని కోరుతూ ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను విజయసాయి రెడ్డిని పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. మనం చేసినా చేయకపోయినా పర్వాలేదులే అని అనుకునే వ్యక్తి కాదు. పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గురించి ఒక్కసారి ఆలోచించండి. 600 వాగ్దానాలు చేశాడు. ముఖ్యమంత్రి అయినాడు కొత్త రాష్ట్రంలో. 600 వాగ్దానాలు అమలు చేయలేదు. మహిళలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, అన్ని వర్గాల వారిని మోసం చేసి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అనుభవించి విలాసవంతమైనటువంటి జీవితం గడిపి చంద్రబాబు చేసింది కూడా మీ అందరికీ తెలుసు. మరలా ఈ రోజు ఎలక్షన్స్ వచ్చాయని రకరకాల వాగ్దానాలు చేస్తూ మీ మధ్యకు వస్తున్నారు. పచ్చి మోసగాడు. మోసగాళ్లకు మోసగాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు. ఎలక్షన్స్ వస్తే వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించడం, ప్రజలను ఇబ్బందులను పెట్టడంలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక మన నియోజకవర్గం కోవూరు. మా కుటుంబం 11 సార్లు పోటీ చేసింది ఈ నియోజకవర్గంలో. 9 సార్లు గెలిపించారు మా కుటుంబాన్ని ఈ నియోజకవర్గంలో. మా తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని 3 సార్లు గెలిపించారు. నన్ను 6 సార్లు గెలిపించారు. మీ మధ్య ఉన్నాం. మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. అభివృద్ది కార్యక్రమాలకి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశాం. ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయినానని ఎప్పుడు కూడా పొగరుతో గాని, గర్వంగా గాని మీతో ప్రవర్తించలేదు. మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఈ నియోజకవర్గంలో తిరిగాం. ప్రజల మధ్య ఉన్నాం. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం. ఒక్కసారి ఆలోచించండి. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రకటించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ప్రశాంతమ్మ. ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? మొన్నటి వరకు మన పార్టీలో ఉండి రాజ్యసభ తీసుకుని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్య ప్రశాంతమ్మకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేయించి ఈ విధంగా పదవులు అనుభవించి 2 విషయాల్లో పార్టీని వదిలి బయటకు వెళ్లిపోయినాడు. ఒకటి, కందుకూరులో ఒక బీసీకి సంబంధించిన మదన్నని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టడం, నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇవ్వడం. ఆయన రెడ్లకు ఇవ్వమన్నాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇవ్వను, ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలి. 50-60 సంవత్సరాల చరిత్ర తిరగరాశాడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇచ్చి. అదేవిధంగా కందుకూరులో ఒక బీసీకి సంబంధించిన యాదవ్ కులానికి సంబంధించిన ఆయనకి ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నా. ఈ 2 సాకులు పెట్టి పార్టీని వదిలి వెళ్లిపోయినాడు. బాగా డబ్బు ఉంది. జగన్ గారిని అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నాడు. కాంట్రాక్ట్స్ లో, ఆర్బిట్రేషన్ లో, అన్నిటిల్లో వచ్చారు, తిరుగుతున్నారు. బాగా డబ్బు ఎత్తుకొస్తారంటమ్మా. ఓటుకి 5,000 ఇస్తారంట. తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఎవ్వరు కూడా వద్దనద్దు. ఆ డబ్బంతా కూడా అక్రమంగా సంపాదించిందే,
అన్యాయంగా సంపాదించిందే. మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ గుండెల్లో ఫ్యాన్ గుర్తుంది. మీ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లినాక మీకు జగన్ గారు ఫ్యాన్ గుర్తు మాత్రమే గుర్తొస్తుంది. ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బు తీసుకోండి, అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. పోలింగ్ బూత్ లోకి వెళ్లిన తర్వాత మీ మనవడికి, మీ బిడ్డకి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేనిఫెస్టో